హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి డెవలప్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మొన్న కూడా పునఃప్రారంభ వేదిక ఒకటి ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ గారు కూడా ఆ వేదికపైకి రావడం మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలో అమరావతి డెవలప్మెంట్‌కి ఏకంగా 44,000 ఎకరాలు ఇప్పుడు కూడా సేకరిస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే గతంలో 30,000 ఎకరాలు తీసుకున్నారు. అప్పుడు ఉద్యమాలు నడిచాయి. ఇవన్నీ కూడా నడిచాయి. ఇప్పుడు 44,000 ఎకరాలు కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంటున్నారు. మరి దీనిపైన అసలు అమరావతి ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంది? అమరావతి కోసం పోరాటం చేసిన బాలకోటయ్య గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన రియాక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, అమరావతి డెవలప్‌మెంట్ కొరకు మరో 44,000 ఎకరాలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి నిజంగా తీసుకోబోతున్నారా? మరి దీని పట్ల అమరావతి ప్రజలు గానివ్వండి, లేకుంటే పోరాటం చేశారు మీరు అమరావతి కోసం కాబట్టి మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే నమస్తే. నా రాజధాని అమరావతి. హ్మ్. నాడైనా నేడైనా రేపైనా అమరావతి ఉండాలి. అమరావతి కొందరిది కాదు, అమరావతి అందరిదని ఉద్యమం చేసిన వాళ్ళు. ముఖ్యంగా రైతులు భూములు ఇచ్చారు కాబట్టి రాజధాని ఉద్యమ అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీరన్నట్టుగా అమరావతిలో మరో 44,000 ఎకరాలు, 44,000 ఎకరాలే కాదు అంతకు మించి కూడా తీసుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మాట యథార్థం. ఇందుకు గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. మంత్రి నారాయణ గారు కూడా తిరుగుతున్నారు. కృష్ణానదికి అమరావతి వైపే కాకుండా కృష్ణానదికి యువతల వైపును కూడా, అంటే అటు జూపూడి, ఇబ్రహీంపట్నం, విలేశపురం, మూలపాడు ఆ ప్రాంతంలో కూడా భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి కడుతున్నాం. విమానాశ్రయానికి 5,000 ఎకరాలు కావాలి. తర్వాత అంతర్జాతీయ స్టేడియం ఒకటి కడుతున్నాం. దానికి ఒక 2,000 ఎకరాలు ఏదో కావాలి. ఈ 7,000 ఎకరాలతో పాటు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 30,000 ఎకరాలు కావాలని ఒక ప్రణాళికలు వేసుకున్నాం. కానీ ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల్లో రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. కొంతమంది తమకున్న అనుమానాలనే ప్రశ్నలనే లేవనెత్తుతున్నారు. ప్రధానంగా రైతుల నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3 రాజధానులనే విధానం తీసుకొచ్చిన తర్వాత ఇల్లు వదిలి రహదారుల పాలు అయ్యారు. మళ్ళీ రేపొద్దున 29లో ప్రభుత్వం మారితే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆయన మళ్ళీ 3 రాజధానులు, 6 రాజధానులు, 12 రాజధానులు అని కనుక అంటే మా భూముల పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏమిటి అని అడుగుతున్నారు. ఆ ప్రశ్న న్యాయమైన ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ రైతులు దెబ్బతిన్నారు. గతంలో 34,000 ఎకరాల రాజధాని కోసం ఇచ్చిన రైతు ఇబ్బందులు పడ్డది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మేము ఆ ఉద్యమంలో పాల్గొన్నాము. కాబట్టి ఈ రైతులకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? సమాధానం అంటే నోటి సమాధానం కాదు, చట్టబద్ధమైన సమాధానం చెప్పాలి. రెండోది ఈ మధ్య ఏంటంటే అసలు అమరావతికి చట్టబద్ధత ఒక చర్చకు వచ్చింది. అసలు అమరావతికి చట్టబద్ధత లేదా ఇప్పుడు దాకా? ఈ మధ్య క్యాబినెట్ కూర్చొని కేంద్ర విభజన చట్టంలో ఆర్టికల్ 5ను సవరించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టాలి అని చెప్పి తీర్మానం చేసి పంపించింది. అంటే పూర్తిగా చట్టబద్ధత లేదనే కదా. మరి చట్టబద్ధత లేకపోకుండా మనం ఇన్ని భూములు ఎందుకు తీసుకుంటున్నాం? అసలు ముందు చేయాల్సిన చట్టబద్ధతే కదా. నిజానికి ఏంటంటే చట్టబద్ధత ఒక విధంగా ఉంది. అసెంబ్లీ తీర్మానం చేసింది, సిఆర్డిఏ చట్టం పెట్టారు, ఫామ్ 9.14 పెట్టారు. ఈ 3 పెట్టడం కారణంగానే హైకోర్టులో మేము గెలిచాం. అంటే న్యాయస్థానాలు కూడా రైతుల పక్షానే మాట్లాడినాయి. అంటే ఇంకా ఇవి చాలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా ఆ రాజధాని మార్పు చేద్దామని ఆలోచన పనులు కానీ. మరి ఇప్పుడు చట్టబద్ధత అంటారు. మరి ఆ చట్టబద్ధత అనేది మరి చూడాలి. మరి అది ఎలా చూస్తారు? నాకు తెలిసిందంటే రాష్ట్ర రాజధానులు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యమం చేసినప్పుడు కూడా కేంద్రం ఏం చెప్పిందంటే ఆనాడు కూడా రాజధానులు రాష్ట్రాలు ఇష్టం, మా ప్రమేయం ఉండదని చెప్పి వాళ్ళు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. తర్వాత రాజకీయాలు మారినాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమంలోకి వచ్చింది. జనసేన పార్టీతో కలిపి ఎన్డీఏలో చేరింది. ఈ పరిణామాలన్నీ జరిగింది.
ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రాష్ట్రానికి రాజధాని కావాలి. రాజధాని అంటే నా అర్థంలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధానమైన ప్రభుత్వ శాఖల భవనాలు, దీన్నే రాజధాని అంటారు. కానీ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ల్యాండ్ పూలింగ్ విధానంతో పరిశ్రమలు రాబట్టడం కోసం భూములు కేటాయిస్తూ ఒక విస్తృతమైన ఒక సంకల్ప దీక్షను చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ సంకల్ప దీక్షకేమో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా గండి కొట్టేశారు. మేము గతంలో మీకు ఎన్నోసార్లు ఢిల్లీ కూడా పోయాం. అమరావతి భూములు 36 సంస్థలకే 36 జీవోల ద్వారా కేటాయిస్తే ఒక్క సంస్థ అమరావతిలో కాలు పెట్టలా. మేము ఢిల్లీ వెళ్ళి అడిగాం కేంద్ర మంత్రుల్ని, సంస్థలైనా పంపించండి అని. ఏ ఒక్క సంస్థ రాలేదు. మరి ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకవేళ గ్రహపాటుకు ఏదైనా మళ్ళీ ప్రమాదం జరిగితే మహాదారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకని నేను ఇప్పటికీ అంటున్నాను, అమరావతి ఇంకా భయం గుప్పెట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కత్తి ఏలాడుతూనే ఉంది. ఆయన 3 రోజులు వెనక్కి తీసుకోవాలా. మనమే అమరావతితో ముందుకు పోతున్నాం. మిగిలిన 2 ప్రాంతాల్లో కూడా అమరావతి మనదైన స్పృహను పెంచే ప్రయత్నం కూడా చేయడంలా. ఒక సాంస్కృతిక ఉద్యమం చేయాలని చెప్పి మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. ఆ రోజు మేము చేశాం. పాదయాత్ర ద్వారా 3 ప్రాంతాలు తిరిగి అమరావతి అందరిది, రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం, మా కోసం కాదని చెప్పి రైతులు చెప్పారు. అంటే రాజకీయాలే ప్రధానమైపోయినాయి. ఈ రక్షణ అనేది మరి ఒక ప్రశ్నగా ఉంది. కాబట్టి మళ్ళీ చట్టబద్ధత కావాలని మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే అమరావతి ఉద్యమం కాబట్టి ముందు చట్టబద్ధత తీసుకురండి. ఓకే, ఇప్పుడు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. 2 రోజుల పని కదా అది. విభజన చట్టంలో సవరణ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, భవిష్యత్తులో ఏ ప్రభుత్వాన్ని కూడా అమరావతిని మార్చే హక్కు లేదని చెప్పి పెట్టండి. మీరు ఇచ్చిందే కదా. హైదరాబాద్ తెలంగాణకి ఎవరు ఇచ్చారండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వబట్టే కదా మీరు వెళ్ళిపోయి కొత్తది కట్టుకొని 10 ఏళ్ళ తర్వాతనని. సరే 10 ఏళ్ళ తర్వాత కట్టుకోవాల్సిన రాజధానిని 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా కట్టుకోవాలి కాబట్టి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఓ రాజధాని నిర్మించుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ రాజధాని అవకాశం ఉన్నా కూడా కట్టుకున్నాం కదా. 8 ఏళ్ళు అయింది కదా. అమరావతి పుట్టి 8 ఏళ్ళు అయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు, చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు ఏడాది నుంచి పరిపాలిస్తున్నారు. మరి ఆ విభజన చట్టంలో పెట్టి ఆ రక్షణ లేదా రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషను అంటే ఆ చట్టబద్ధమైన పద్ధతి చేస్తే మళ్ళీ ప్రభుత్వాలు, ఎందుకంటే తప్పనిసరిగా ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నువ్వు పెట్టిన దాన్ని కోడు వచ్చి తీసే పద్ధతి. మీకు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా. మీకు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా, మీరు కేసీఆర్ తీసుకున్నా, ఆయన కాళేశ్వరం రైతుల కోసం అని చెప్పిండు. వెరసేమైంది కాళేశ్వరం? అవినీతికి సాక్ష్యంగా మీరు నిలబడిపోయింది. రేపు ప్రభుత్వం కూడా 29లో కూటమి ప్రభుత్వం ఏం చెప్పుకోవాలి ప్రజలకి? 29 ఎన్నికలు మళ్ళీ అమరావతి చెప్పాలి. మరి అమరావతి చెప్పాలంటే అమరావతి మీద ప్రశ్నలు ఉండకూడదు కదా. బాలకోట ఇలాంటి కూడా అమరావతి ఉద్యమం చేసిన వాడు ఎక్కడున్నాడు? అమరావతి బయట ఉన్నాడు, అమరావతిలో లేడు, ప్రభుత్వంలో అసలు లేడు. మరి ఇవన్నీ ప్రశ్నలే కదా. అందుకని చాలా సూక్ష్మంగా ఆలోచించాలని ఈ మధ్య నేను నా అమరావతి రణం రక్తం రాజసం అని ఒక అమరావతి ఉద్యమ పుస్తకం రాశాను. అందులో ప్రధానంగా నేను రాసింది ఏంటంటే పాఠాలు, గుణపాఠాలు. అంటే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో అమరావతి విధ్వంసంలో నుంచి కూటమి ప్రభుత్వం ఏం పాఠాలు నేర్చుకుంది, ఏం పాఠాలు నేర్చుకోబోతుంది, ఇదిగో ఇది నేర్చుకోండి. ఆయన అమరావతిలో సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉందని అన్నాడు. అంటే అసలు అమరావతిలో సోషల్ బ్యాలెన్స్ లేదన్నాడు, సామాజిక న్యాయం లేదన్నాడు. ఒక సామాజిక వర్గం ఉందన్నాడు. మరి నిజమా? ఈరోజు బాలకోట అమరావతి ఉద్యమ నాయకులు ఏ సామాజిక వర్గాలకి? బహుజన కులాలకి, కింది కులాలకి, దళితులకి. ప్రభుత్వంలో ఉండా? మరి అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరన్నా ప్రభుత్వంలో ఉండారా? అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు ప్రభుత్వంలో ఉండాలిగా. ఉన్నప్పుడు బాలకోట ఎందుకు లేడు? ఇదేగా సామాజిక ఇన్బ్యాలెన్స్ అంటే, అసమతుల్యత అంటే ప్రజలు అదే ఆలోచిస్తారుగా. మాలాంటి వాళ్ళు కూడా అడుగుతాంలే, అడిగితే తప్పే ఉంది. ప్రజలు చేతులు కట్టుకుంటారేంటి? లూడు బసవంలాగా హాయ్ హాయ్ నాయక, హోయ్ హోయ్ నాయక అంటారేంటి? కష్టపడ్డాడు ఏం చేస్తాడు సార్? ఫలితం కోరుతాడు.
రైతు పొలం వేసి ఏం చేస్తాడు? కాయ కష్టం చేసి ఒక బస్తా ధాన్యం కోరుతాడు. అమరావతిని ఎవరు రక్షించుకోవాలి? అమరావతిలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరు రక్షణగా ఉండాలి? ఆలు భూములు ఇచ్చారు కదా, మేము ఉద్యమాలు చేసింది. 34% భూములు మేమే ఇచ్చామని హైకోర్టుకు పోయింది. అందుకని ఈ ప్రశ్నలన్నిటి కూడా ప్రభుత్వం చాలా దిగువ స్థాయిలో చూడాలండి, కింద నేల మీద చూడాలండి. నేను గతంలో ఎన్నోసార్లు చెప్తాను సార్, 10 మెట్లు ఎక్కినోడికి కింద మెట్టు కనిపించింది. అది అధికారానికి సంబంధించిన మదం అంటామో మకరందం అంటామో తర్వాత సంగతి, కానీ మొదటి మెట్టు కనిపించదు. కానీ మొదటి మెట్టు లేకుండా నువ్వు 10వ మెట్టుకు పోలేదు. ఆ మొదటి మెట్టును చూడగలిగినోడే నాయకుడు. అలా ఈ అమరావతిలో కొత్తగా తీసుకుంటున్న ఈ 44,000 ఎకరాలు కూడా తప్పనిసరిగా రైతులకి ఖచ్చితమైన చట్టబద్ధమైన కదిలించలేని హామీని ఇవ్వాల్సిందే ప్రభుత్వం. నాకు తెలిసి ఆ మాట ఏంటంటే, ఇచ్చిన తర్వాత భూములు సేకరించాలి. ఒక విధంగా చెప్పాలంటే రైతులు ఏముంది సార్, ఇప్పుడు భూ సమీకరణ ద్వారా పొలం ఇవ్వలేదంటే భూసేకరణ ద్వారా తీసుకుంటానంటారు. అంటే భూసేకరణ అంటే 2013 చట్ట ప్రకారంగా లాక్కుంటానంట. నువ్వు ఇస్తే ఇవ్వు అంటారు. ప్రభుత్వం కదా, ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది కదా. 2 అవకాశాలు ఉన్నాయి కదా ప్రభుత్వానికి. అది రాజధాని కోసం రైతులు ఇస్తున్న భూమి కదా. కాబట్టి ఆ దిశగా రైతుల దగ్గర నుంచేసి మళ్ళీ ప్రశ్నలు లేవనెత్తుకోకుండా ప్రభుత్వం చేసుకోవాలి. ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన విషయం, అమరావతికి చాలా త్వరితగతిన చట్టబద్ధత కల్పించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.